చెప్పబోయేది ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డల్ని ఎలా కావాలంటే అలా చూడగలదు. తన బిడ్డల్ని కాబట్టి ఆ తల్లి తన బిడ్డల్ని ధార్మిక పండితులుగా చూడాలి అనుకుంటే చూడగలదు. ఒక తల్లి తన బిడ్డల్ని ప్రాపంచిక విషయాలలో ఒక మంచి స్థాయిలో వెళ్ళాలి అంటే కూడా చూడగలదు. అంటే తల్లి యొక్క పాత్ర బిడ్డల వెనుక ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఒక సంతానము ఒక మంచి స్థాయిలో ఎదిగాడంటే దాని వెనుక తప్పనిసరిగా తల్లి పాత్ర ఉంటుంది. ఉదాహరణకు అనస్ బిన్ మాలిక్. అనస్ బిన్ మాలిక్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి తీసుకొచ్చి చెప్పి అంటుంది తల్లి, హాజా గులామున్ ఖాతిబున్, నా బిడ్డ రాయటం చదవటం వచ్చు, ఓ ప్రవక్త మీ సేవలో ఉంచుకోండి. అల్లా దయ వల్ల అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవలో 10 సంవత్సరాలు గడిపారు. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలలో ఎన్ని విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర నేర్చుకున్నారు. ఆ విషయాలన్నీ ఉమ్మతికి ఎంత చెప్పారు, ఎంత ప్రయోజనమైంది. జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు తల్లి కృషితోనే అంత గొప్ప వ్యక్తి అయ్యారు. ఎంత గొప్ప వ్యక్తి అయ్యారు. ఖురాన్ని జమ చేయటంలో ఆయన పేరే తీసుకున్నారు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు, ఉమర్ ఫారూక్ రజియల్లాహు. ఖురాన్ని జమ చేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎవరికప్ చెప్పాలి అంటే జైద్ బిన్ సాబిత్ కప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన అంత చక్కగా నేర్చుకున్నాడు. పిల్లలకి మనం ఏ మార్గంలో పెడితే ఆ మార్గంలోనే వాళ్ళు వెళ్తారు. మనము డౌట్ఫుల్గా ఉండి అల్లా పట్ల సందేహాలతో ఉండి ఆ పిల్లడికి నమాజ్ చదవమనన్నా చదవదు. మనకే సందేహం ఉంది, ఓ తల్లికే సందేహం ఉంది. సందేహం ఉంటే తల్లి చదువుతుందని చదవదు, భర్త ఉంటే చదువుతుంది, లేకపోతే లేదు. ఆయన లేకపోతే చదవదు. పిల్లలకు తెలుసు అమ్మ ఎందుకు చదవట్లేదు, ఎందుకు చదువుతుందో తెలుసు, అదే కాపీ కొడతారు అంతే. తల్లి ఏం నేర్చుకుంటుంది, పిల్లలు చూస్తారు దగ్గర నుంచి, ఆహా అయితే ఇది నేర్చుకోవచ్చు, మనం కూడా నేర్చుకుందాం. కాబట్టి చాలా ఎక్కువ ప్రభావం తల్లిదే పడుతుంది. ఎక్కువ శాతము తల్లితో ఉంటారు. చిన్నపిల్లలకి ఏమీ తెలియదు అనుకుంటున్నారేమో, బాగా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. తల్లి ఏం చేస్తుంది బాగా అబ్జర్వ్ చేస్తారు. ఆహా అనుకుంటారు, మేము కూడా ఇదే చేస్తే పర్లేదు, ఇదే చేయొచ్చు. కాబట్టి ఒక తల్లి తన సంతానాన్ని మార్గము తప్పిస్తుంది. ఒక తల్లి తన సంతానాన్ని నరకంలో పడేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే తల్లి విషయం గురించి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు సంతానానికి. కానీ ఆ తల్లి తన సంతానాన్ని నరకంలో పడేస్తుంది. ఇమాం షాఫీ రహ్మతుల్లాహి అలైహి ఎంత గొప్ప వ్యక్తి. తల్లితో అన్నారు, అమ్మా నేను ఇస్లాం జ్ఞానం నేర్చుకోవాలనుకుంటున్నాను. 7 సంవత్సరాల వయసులో హాఫీజ్ అయిపోయారు ఇమాం షాఫీ. 10 సంవత్సరాల వయసులో అంటే 7 + 3 10 సంవత్సరాల వయసులో ఇమాం మాలిక్ రాసిన మౌతా యొక్క హాఫీజ్ అయిపోయారు. ఆ హదీస్ పుస్తకం యొక్క హాఫీజ్ అయిపోయారు. ఇమాం షాఫీ రహ్మతుల్లాహి అలైహి మదీనాకి వెళ్ళి ఏదో కొంచెం డబ్బు కూడా తీసుకొచ్చారు.
నీకు డబ్బులు తేయడానికి పంపలేదు, జ్ఞానం తీసుకురానికి పంపించాను. నువ్వెందుకు తెచ్చావు? తీసుకెళ్ళి ఇచ్చేది ఎవరికో. అంటే ఒక తల్లిలో ఉన్నటువంటి ఒక భావన చాలా గొప్ప ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇమాం షాఫీ గురించి, ఇమాం మాలిక్ గురించి ఏమొస్తుందంటే, వీరు ఎలాగైతే తల్లి దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నారో గురువుల దగ్గర కూడా ముందు క్రమశిక్షణ నేర్చుకున్నారు. అందుకే వాళ్ళ తల్లులు అన్నారు, జ్ఞానం కంటే ముందు నువ్వు క్రమశిక్షణ నేర్చుకో. ఒక ఉస్తాద్, ఒక గురువు ఉంటాడు మదర్సాలో, ఆయన నేర్పించినటువంటి జ్ఞానము కంటే, ఇల్మ్ కంటే ఆయన నేర్పించినటువంటి ఈమాన్, విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది. ఆయనలో ఎంత విశ్వాసం ఉంటుందో, ఆయనలో ఎంత నమ్మకం ఉంటుందో అంత నమ్మకము శిష్యుల్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి అల్లాహ్ గురించి చెప్తున్నాడు, డౌట్ఫుల్గా చెప్తున్నాడు అంటే వినేవాళ్ళలో ఏమాత్రం ఈమాన్ రాదు. ఆయన ఎంత నమ్మకంతో చెప్తున్నాడో ఒక మాటని, వినేవాళ్ళలో కూడా అంతే గట్టి నమ్మకం వస్తుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు ఒక మాట అన్నాడు, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ముందు మీరు అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యం లేడనే విషయం తెలుసుకోండి. వేరే ఎన్ని జ్ఞానాలు ఏం నేర్చుకున్నా వేస్ట్. ఖచ్చితంగా అల్లాహ్ ఉన్నారు, ఇందులో సందేహం లేదు. అల్లాహ్ చెప్పినటువంటి జన్నత్ జహన్నం ఖచ్చితంగా నిజం, ఇందులో సందేహం లేదు. మరణాంతర జీవితము వాస్తవము, ఇందులో ఎంత పట్టు ఉంటుందో ధర్మం పట్ల కూడా అంతే పట్టు ఉంటుంది మనకి. కాబట్టి తల్లులు ముఖ్యంగా తన పిల్లలకి చక్కటి జన్నత్ ఇవ్వాలి అనుకుంటే ముందు వారు అల్లాహ్ను బాగా తెలుసుకోవాలి. అల్లాహ్ గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎంత అల్లాహ్ గురించి తెలుస్తుందో అంతే వారిలో జ్ఞానం ఉన్నట్లు, నమ్మకం ఉన్నట్లు. ఉదాహరణ ఇస్తాను నేను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఫాతిమా రదియల్లాహు అన్హా వచ్చారు. ఫాతిమా ఇంటి పని చేస్తూ చేస్తూ చేతులు కాయలు కాసిపోతున్నాయి అని చెప్పి ఉమ్మul ముమినీన్ ఆయిషాతో చెప్పారు. ప్రవక్త లేరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వెళ్ళారు ఫాతిమా ఇంటికి వెళ్ళి వారిద్దరి మధ్య కూర్చున్నారు, అలీ మరియు ఫాతిమా మధ్య కూర్చొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అమ్మా నువ్వు ఇలా వచ్చావంట, నాకు తెలిసింది. నేను ఇహ పరలోకాల్లో ఉపయోగపడే ఒక మంచి బానిసను తీసుకొచ్చాను. అదేం నాన్నగారు అంటే, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ 33, 33, 34, 100 సార్లు చదువుకుంటే నువ్వు చేసిన పనంతా కూడా, దాని అలసటంతా కూడా క్షణాల్లో పోతాయి. ఇహలోకంలో, పరలోకంలో అల్లా జన్నతిస్తాడు. ప్రవక్త తలచుకుంటే ఒకటి కాదు 10 మంది బానిసలు తన కూతురి ఇంట్లో పెట్టగలరు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరలోకం తన సంతానాన్ని ఇవ్వాలి అనుకున్నారు. చాలామంది తన సంతానాన్ని ఇహలోకం నిండుగా ఇవ్వాలి అనుకుంటారు. అలా ఇహలోకం నిండుగా ఇచ్చినటువంటి ఆ సంతానము నరకానికి ఇంధనం కూడా అవ్వగలరు. కానీ ఏ సంతానానికైతే తన తల్లిదండ్రులు పరలోకం నిండుగా ఇవ్వాలనుకుంటారో ఆ సంతానము తల్లిదండ్రులను కూడా నరకం నుంచి కాపాడుతారు, తన బిడ్డల్ని కూడా కాపాడుతారు, తను కూడా కాపాడబడతారు, తన కుటుంబ సభ్యుల్ని కాపాడుతారు, ఇంకా అనేక మందిని నరకం నుండి కాపాడుతారు. అంటే ఎంత నష్టపోతున్నాం మనం. ఉదాహరణకు ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం కళ చూపించారంతే. అదొక పుస్తకంలో ఉండే మాటలేమి కాదు, కళ. నీ కుమారుణ్ణి లేక పుట్టిన
ఏకైక ఒక కుమారుడు. ఎంత ప్రేమ ఉంటుందంటే 86 సంవత్సరాల వయసులో పుట్టిన ఒక పిల్లాడు, సంతానం లేని ఒక తండ్రికి పుట్టిన ఆ సంతానం పట్ల ఎంత ప్రేమ ఉంటుంది, ఎన్ని ఆశలుంటాయి. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో అల్లాహ్ అన్నాడు, నా మార్గంలో జబా చేసి, వేరే మాట లేదు, ఆ పనికి సిద్ధమైపోయాడు. అంటే ఇక్కడ జబా చేసి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ప్రవక్త కాబట్టి ఆయన అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకేమంటున్నారంటే, మీ బిడ్డల్ని, మీ సంతానాన్ని నా మార్గంలో మీరు త్యాగం చేయండి. నా మార్గంలో త్యాగం చేయడం అంటే అల్లాహ్ పని కోసం ఖర్చు పెట్టండి. మీకు ప్రియమైనది మీరు ఎప్పటి వరకైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారో అప్పటి వరకు మీరు పుణ్యాన్ని పొందలేరు. లన్ తనాలుల్ బిర్ర హత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బూన్. లన్ తనాలుల్ బిర్ర హత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బూన్. మీకు ప్రియమైనది మీరు ఎప్పటి వరకైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గంలో ఖర్చు పెట్టారో అప్పటి వరకు మీరు పుణ్యం పొందలేరు. ఇందులో చాలా గొప్ప రహస్యం ఉంది. చూడండి, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తనకు ప్రియమైనటువంటి ఆ కుమారుణ్ణి జబా చేయడానికి సిద్ధపడిపోయాడు. అల్లాహ్ ఆయన్ని తీసుకోలేదు. ప్రియమైనది మనం అల్లాహకు ఇచ్చేయాలనుకుంటే ఆయన దాన్ని తీసుకున్నప్పటికీ మన దగ్గర నుంచి ఏమీ పోకుండా చూసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే. ఇస్మాయిల్ని తీసుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు జబా కాకుండానే ఇబ్రాహీం నా కలను నిజం చేసేవాడు. యా ఇబ్రాహీం ఖద్ సద్దకత్ రూహయా ఇన్ ఆద కదాలిక నజ్జిల్ ముహ్సినీన్. మొహసిన్లకు నేను ఇదే విధమైన ప్రతిఫలం ఇస్తాను. మొహసిన్ అంటే ఇదేనండి. జిబ్రీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 3 సార్లు 3 ప్రశ్నలు అడుగుతారు. ఈమాన్, ఇస్లాం అంటే ఏంటి, ఈమాన్ అంటే ఏంటి, ఎహ్సాన్ అంటే ఏంటి. ఎహ్సాన్ అంటే ఏంటో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఆ కుర్బానీ, అదే ఎహ్సాన్. దాన్ని ఎహ్సాన్ అంటారు. అందుకే అల్లాహ్ ఆయన్ని మొహసిన్ అన్నాడు. మొహసిన్, ఎహ్సాన్ అంటే ఏంటంటే అల్లాహ్ ఏదైతే అడిగాడో అది ఇవ్వటంలో ఏమీ ఆలోచించకుండా ఇచ్చేశారు. కానీ అల్లాహ్ తీసుకున్నాడా? అల్లాహ్ తీసుకోలేదు. కానీ ఇబ్రాహీం నువ్వు ఇచ్చావు అన్నాడు. మళ్ళీ ఆయనకి ఇచ్చాడు. ఇచ్చేసి అంతటితో ఊరుకున్నాడా? లేదు. ఇస్హాక్ ఇచ్చాడు. ఇస్హాక్ యాకోబు పుడతాడన్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఆ ఒక్క త్యాగము కారణముగా వేరే వారెవరికి ఇంకా ప్రవక్తలే చేయలేదన్న. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుటుంబం తప్ప ఇంకెవ్వరికి ప్రవక్త పదవి ఇవ్వలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇంకెవ్వరికి గ్రంథాలు ఇవ్వలేదు. ఎంత గొప్ప త్యాగం అది. కాబట్టి మనలో కూడా ఆ చైతన్యం, త్యాగం రావాలి. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాంలో ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా హాజరాలో ఉంది. ఎవరు ఆమె? ఎవరు? తల్లి, భార్య. ఈయన భార్య ఇస్మాయిల్ యొక్క తల్లి, ఇస్మాయిల్ అలైహిస్సలాం తల్లి. చూడండి ఆమె త్యాగం ఏంటో. తండ్రి ఏం చెప్తే అది నువ్వు వినవలసిందే. తండ్రి ప్రతి మాట అల్లాహ్తో వైపు నుండే చెప్తాడు. కాబట్టి ఆయన మాట నువ్వు వినవలసిందే. అందుకే యా అబతి ఫల్ మా తుమరు సతజిదుని ఇన్షాఅల్లాహు మినస్ సాబిరీన్. నాన్నగారు మీరు చూసిన కళను నిజం చేసి చూపించండి,
అల్లాహ్ తలుచుకుంటే మీరు నన్ను ఓర్పు సహనం వహించే వాళ్ళు పొందుతారు. ఇంకెవ్వరికి కూడా ఏ జాతిలో ఎవ్వరికి కూడా అల్లాహ్ ప్రవక్త పదవులు ఇవ్వలేదు. మొత్తం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుటుంబంలోనే ప్రవక్త పదవులు ఇచ్చారు. గ్రంథాలన్నీ కూడా ఆ కుటుంబంలోనే వచ్చాయి కయామత్ వరకు. అంటే ఇహ్సాన్ అనేది ఎంత గొప్పది. మనము కోల్పోతున్నాము అనుకుంటున్నాము, అయ్యో నా పిల్లల్ని కోల్పోతున్నాను అనుకుంటాం. కోల్పోవట్లేదు, నువ్వు చాలా పొందుతావు అని అల్లాహ్ అంటున్నాడు. అది కనిపించనిది, కనిపించేది కాదు, అది కనిపించనిది, తెరచాట్లో ఉంది. అది నమ్మకంపై ఆధారపడి ఉంది, విశ్వాసంపై ఆధారపడి ఉంది. నీ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో అంతకంటే బలమైనటువంటి ప్రతిఫలం అక్కడి నుండి వస్తుంది. నీ నమ్మకం బలంగా ఉండదు, నీ నమ్మకం కంటే ప్రతిఫలం బలంగా ఉంటుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి, హాజరా అలైహిస్సలాం వారి నమ్మకము బలమైంది అనుకుంటున్నాం. అంతకంటే గొప్ప ప్రతిఫలము అటువైపు నుండి వచ్చిందా లేదా? ఇస్మాయిల్ని అస్సలు ఏమి కూడా అంటుకునే లేదు. అయిపోయిందా? ఆ వంశంలో పుట్టినటువంటి బిడ్డ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రపంచానికి అద్భుతమైన వ్యక్తిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్చిదిద్దాడు. ఆయనే కదా జబా అయిపోవాల్సింది ఇస్మాయిల్. ఆయన జబా అయితే ఈయన వస్తారా? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఎంత విశ్వాసంగా, విశ్వాస బలముతో అల్లాహ్ మార్గంలో తన బిడ్డని త్యాగం చేశారో అంతే బలమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రతిఫలం అల్లాహ్ ఇచ్చాడు. ఆ ప్రతిఫలము వర్ణనాతీతం, వర్ణించలేము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఎవరైనా వర్ణించగలరు? ఆయన గొప్పతనాన్ని, ఆయన ఉన్నత్యాన్ని. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన పేరు ముహమ్మద్ అని పెట్టాడు. ముహమ్మద్ ప్రశంసించబడినవాడు, పొగడబడినవాడు. ఆయన్ని పొగడని దైవదూత లేరు, ఆయన్ని పొగడని విశ్వాసి లేరు. ఎంత గొప్ప వ్యక్తి! అంత గొప్ప వ్యక్తి ఎలా వచ్చాడు? ఆ విత్తనం అంత గొప్పది, ఆ విత్తనం అంత గొప్పది. కాబట్టి ఆ విత్తనం ద్వారా వచ్చిన వృక్షం కూడా అంత గొప్ప వృక్షం వచ్చింది. కాబట్టి మన యొక్క విశ్వాసం సన్నగిల్లుతుంది. ముఖ్యంగా తల్లి విశ్వాసం అని నేను చెప్తున్నాను. చాలా ఉదాహరణలు, జీవితాలు ఉంటాయి మనకి, చాలా ఇల్లులు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. చూడండి, ఆ బిడ్డలు చదువుకోలేదు అంటే అందులో ముఖ్యంగా తల్లి పాత్ర ఉంటుంది. ధార్మిక విద్య చదువుకోలేదు అంటే ముఖ్యంగా తల్లి పాత్ర ఉంటుంది. మదర్సాలో తీసుకెళ్ళి వేశారు. ఆ బిడ్డలు ఏడుపులు అవి తట్టుకోలేక ఇంకా అక్కడి నుంచి ఎలాగైనా తెచ్చేయాలని ఆ ఏడుపు, ఆ బాధ దేని గురించి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గంలో త్యాగము కొరకు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారు? ఎటువంటి బిడ్డ అయినా, నాన్నగారు నా ముఖం చూస్తే మీరు జబా చేయలేరు కాబట్టి బోర్లా పడుకోబెట్టి జబా చేసి తల్లౌలిల్ జబీన్, జబీన్ అంటే ఇది నుదుటిపై. ఫనాదైన వయ్యా ఇబ్రాహీం, ఇబ్రాహీం ఆగిపో కద్ సద్దకతకు. అంటే ఏదైనా పనిలో మనము అల్లాహ్ కోసం చేసామంటే, వేరే విషయాలు చెప్పట్లేదు నేను, అల్లాహ్ కోసం ఏదైనా పని చేసాము అంటే దాంట్లో పరిపూర్ణంగా విశ్వాసం ఉండాలి. సగం సగం విశ్వాసము ఆ పని చేస్తే అది ఫలించదు. ఏదైనా చూడండి మీరు, ఏ విషయమైనా పరిపూర్ణంగా చేసే పని ఎలా ఉంటుంది, చెయ్యాలా వద్దా అని చేసే పని ఎలా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ రాస్తున్నారు, పరిపూర్ణ ఇంట్రెస్ట్ చదువుతున్నాడు ఆ పిల్లడు. అవుతే ఉంది లేకపోతే లేదని చదువుకుంటున్నాడు మామూలుగా. ఇద్దరిలో తేడా ఉంటుంది.
అలాగే మనము అల్లాహ్ కార్యంలో చేస్తున్నప్పుడు సంపూర్ణమైన హృదయంతో, అందుకే అల్లాహ్ ఒక మాట అంటున్నాడు, కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు బిదాలిక ఉమిర్తు వ అనా అవవల్ ముస్లిమీన్. చెప్పండి, మీరు నా యొక్క ఆరాధనలు, త్యాగాలు, జీవనము, మరణము కేవలం అల్లాహ్కే. కాబట్టి మనము మన సంతానాన్ని ధర్మము కొరకు, ఇస్లాం కొరకు, ధార్మిక కార్యకలాపాల కొరకు ఎప్పుడైతే ఇవ్వాలి అనుకుంటామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమాత్రం నష్టం చేయదు. ఉదాహరణకు మరియం అలైహిస్సలాం వారి తల్లి హన్నా అల్లాహ్కు మొక్కుకుంది, రబ్బీ ఇన్ని నజర్తు లక మా ఫీ బతనిన్ ముహర్రరన్ ఫతకబ్బల్ మిన్నీ ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్. అల్లాహ్, నేను మొక్కుంటున్నాను, నాకు పుట్టే సంతానం నీ సేవకు అంకితం చేస్తాను. ఆడబిడ్డ పుట్టింది, మొక్కుకుందేంటి? మగబిడ్డ. ఫలమ్మా వజఅత ఖాలత్ రబ్బీ ఇన్ని వజఅతు ఉన్సా వల్లాహు అఅలమ్ బిమా వజఅత్ వలైస జకరు కల్ ఉన్సా. అల్లా, నేను కనినటువంటి బిడ్డ ఆడబిడ్డ, నేను మగబిడ్డ గురించి మొక్కుకున్నాను, మగబిడ్డ ఇస్తే నీ సేవ చేస్తాడు, ఆడబిడ్డ ఇచ్చాడు. కానీ నీకు బాగా తెలుసు ఇందులో ఏ రహస్యం ఉందో. చూసానా, వెనుకడుగు వేయలేదు. మనమైతే కొడుకు పుట్టలేదు కదండి, కూతురు పుట్టింది కదా, కొడుకు అయితే అలా చేద్దాం అనుకున్నాము, కూతురు కదా, బ్యాక్ స్టెప్, వెనక్కి వెళ్ళిపోయి. అక్కడ ఏదో రహస్యం ఉంది, ఆయన దగ్గర ఏదో రహస్యం ఉంది, అది మనం గుర్తించలేకపోయాం. ఎందుకు ఇచ్చాడు ఆడబిడ్డ? ఏమి ఆడబిడ్డకి ధార్మిక విద్య నేర్పించలేమా? ధర్మాన్ని నేర్పించలేమా? తీసుకెళ్ళి ఆడబిడ్డని మస్జిద్కి ఇచ్చేసింది హన్నా. ఆ ఆడబిడ్డ మస్జిద్లో సేవ చేసేది. ఆ ఆడబిడ్డకి పుట్టిన బిడ్డ ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు వారు. ఈసా అలైహిస్సలాం. ఇంత గొప్ప రహస్యం అందులో దాగుందని హన్నాకి తెలుసా? తల్లికి తెలియదు. నేను మగబిడ్డ అడిగితే ఆడబిడ్డ ఎందుకు ఇచ్చాడు అని అనింది. తర్వాత ఒక మాట అనింది, అల్లాహ్కే బాగా తెలుసు ఏమిందో ఇందులో, అది అసలు. కానీ మనం ఒక మాట అంటాం, ఇంకో మాట అనం. ఏం మాట అంటాం? మగబిడ్డ అనుకున్నాం కదండి, మగబిడ్డ లేదు, ఆడబిడ్డ ఇచ్చాడు, అంతే, స్టాప్. ఆవిడ అక్కడ ఆగలేదు. అల్లాహ్కు బాగా తెలుసు ఇందులో రహస్యమే ఉందో. సరే, ఆ ఆడబిడ్డ ద్వారే పుట్టారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఆడబిడ్డ ఇచ్చారు ఒక వ్యక్తికి. ఆ ఆడబిడ్డను ధార్మిక విద్య నేర్పించాడు. నేర్పించిన తర్వాత ఆ ఆడబిడ్డకి ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ మగబిడ్డ రెండో ఉమర్ అయిపోయాడు. రెండవ ఉమర్. మొదటి ఉమర్ ఎవరు? ఉమర్ రజియల్లాహు అన్హు. ఈయన రెండో ఉమర్ అయ్యాడు. ఉమర్ సాని అన్నారు. చూసారా, ఈ ఆడబిడ్డకు నేర్పించినటువంటి ఈ జ్ఞానము వ్యర్థం కాలేదు. ఆ ఆడబిడ్డ యొక్క గర్భంలోనే ఒక మగబిడ్డ పుట్టాడు. ఆయనే ఉమర్ సాని అయిపోయాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గంలో మనం ఎప్పుడైతే ధార్మిక విద్య, మన బిడ్డల్ని, మన సంతానాన్ని, స్పెషల్గా ప్రత్యేకంగా స్త్రీల గురించి చెప్తున్నాను, తల్లులు చెప్తున్నాను. తల్లులు అల్లాహ్కి ఇచ్చే విషయంలో ఏ మాత్రము కూడా కకృతి పడకూడదు, పిసినారితనం వహించకూడదు. ఎందుకో తెలుసా? మనము మట్టి ఇస్తున్నాం, ఆయన బంగారం ఇస్తాడు, ఆయన వజ్రాలు ఇస్తాడు. ఈ నమ్మకం ఉందా? ఉంటే ఇస్తాడు తప్పనిసరిగా. నేను వజ్రం ఇస్తున్నాను, ఆయన మట్టి ఇస్తాడు అంటే మట్టే వస్తుంది. అల్లాహ్ ఏమిస్తాడు? మనం మట్టిస్తే. నేను ఇప్పుడు ఏమన్నాను? నేను మట్టిస్తే అల్లాహ్ ఏమిస్తాడు? వజ్రం ఇస్తాడు. అల్లాహ్ డైమండ్ ఇస్తాడు. నువ్వు ఇచ్చింది మట్టే, ఆయన డైమండ్ ఇస్తాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? ఇన్నల్లాహ్ అష్తరా మినల్ ముమినీన అన్ఫుసహుమ్ వ అమ్వాలహుమ్ బిఅన్న లహుముల్ జన్న.
అల్లాహ్ విశ్వాసుల దగ్గర ఉన్నటువంటి ధనము ప్రాణము జన్నత్కి బదులుగా కొనుక్కున్నాడు. నా ధనము నా ప్రాణము ఎవరిది? అల్లాహ్ది. అప్పుడు నాకేముంది? జన్నత్ ఉంది. నాది అనుకుంటే నాకు జన్నత్ ఉందా? కాబట్టి మనకున్నటువంటి ప్రాణము ధనము యవ్వనము ఇవన్నీ కూడా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఇవ్వాలి అని అనుకుంటే అల్లాహ్ తీసుకుంటాడు. మనకేమి ఉండవు అనుకోవటము ఒక పెద్ద అవివేకమే, ఒక పెద్ద అవిశ్వాసం. అల్లాహ్ ఏమి తీసుకోడు. అల్లాహ్కి ఏమైనా అవసరం ఉందా? అల్లాహ్ పేరులో ఒక పేరుంది, అల్ గనీ. అల్ గనీ అంటే లోటు లేనివాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్లో చాలా చక్కగా చెప్పారు. లవ్ అన్న అవ్వలకుం వాఖిరకుం వైన్సకుం వజిన్నకుం కాము ఫీ సఈదిన్ వాహిద్ ఫస్అలూని ఫఅతైతు కుల్లు ఇన్సాన్ మస్అలతహు మా నకస మిమ్మా ఇంది ఇల్లా కమా యన్కుసుల్ మిక్యతు ఇజా ఉదఖిలల్ బహర్. అల్లాహు అక్బర్. ఆ పేరు గనీ అనే పేరుకి అర్థము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మొదటి మానవుడి నుంచి చివరి మానవుడి వరకు, మొదటి జిన్నాతు నుండి చివరి జిన్నాతు వరకు అందరూ కూడా ఒక మైదానంలో సమావేశమై ప్రతి ఒక్కరూ తమకు కావలసినవన్నీ అడుగుతూ ఉంటే అల్లాహ్ ప్రతి వారికి ఇస్తూ ఉంటే అల్లాహ్ యొక్క ధనంలో నుంచి అంతే తరుగుతుంది. ఎంతైతే సముద్రాల్లో సూది ముంచితే సూదికి నీళ్ళు అంటుకుంటుంది. సముద్రంలో సూది ముంచితే సముద్రం నుంచి ఎంత నీళ్లు తరుగుతాయి? సూది ముంచి తీసాము, సూదికి ఎంత నీళ్ళు అంటుకుంటుందండి? ఏమి అంటుకోదు. ఏదో ఇస్రా, అసలు ఏమీ లేదు. అంటే భూమిపై ఉండే మొత్తం మొదటి మానవుడు నుంచి చివరి మానవుడి వరకు వారికి కావలసినవన్నీ అందరూ అడిగితే అందరికి ఇచ్చిన తర్వాత అంత మాత్రమే ఖర్చు అవుతాడు అల్లాది. అంత లోటు లేనివాడు నీ ధనం కోసమే నీ బిడ్డల కోసమే కూర్చొని ఉన్నాడా? వీడు ఎప్పుడిస్తాడో వీడి బిడ్డలకి, వీళ్ళ పిల్లలకి ఎప్పుడిస్తాడో, వీళ్ళ ధనం ఎప్పుడిస్తాడో, వీడి సమయం ఎప్పుడిస్తాడో ఆశపడి కూర్చున్నాడు. ఆయనకు అవసరం లేదు. ఆయన ఇస్తాడే కానీ తీసుకునే రకం కాదు. అడుగుతాడే కానీ తీసుకునే రకం కాదు. ఆయన తీసుకున్నా అది మనం మేలు కోసమే ఉంటుంది. మూసా అలైహిస్సలాం ఖిజర్ అలైహిస్సలాం ఇద్దరు వెళ్ళారు. ఫంతలక హత్తా ఇదా లకియ గులామున్ ఫఖతల ఖాల అఖతల్త జకియతన్. నడుచుకుంటూ ఇద్దరు వెళ్తున్నారు. ఒక బిడ్డను చంపేశాడు ఖిజర్ అలైహిస్సలాం. ఏ పాపం లేని ఒక వ్యక్తిని చంపేశావా? ఆయన అన్నాడు, నేను ముందే చెప్పలేదు నాతో ఉండలేవని. దీని తర్వాత ఏదైనా అడిగితే నన్ను పంపించేయండి అని అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఆ బిడ్డను ఆయన చంపేశాడు. ఎందుకు చంపానో తర్వాత చెప్తున్నాడు. తర్వాత అంటున్నాడు, ఆ బిడ్డ కారణముగా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా నరకానికి వెళ్ళిపోతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ఆ బిడ్డను తీసుకున్నాడు. తీసుకొని ఆ బిడ్డకి బదులు మరొక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ ద్వారా తల్లిదండ్రులు స్వర్గానికి వెళ్తారు. అది మనకు తెలుసా? తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులతో ఎప్పుడూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కీడు చేయాలి అనే భావన ఉండదు. ఎవరికి కీడు చేయడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, విశ్వాసులకు కాదు, ఎవరికి కూడా. వలా యుజ్లమున ఫతీలా, ఒక రవ్వంతా కూడా అల్లాహ్ కీడు చేయడు. చాలామంది ఏమనుకుంటారంటే, అలాగే అంటారండి, అల్లాహ్ ఇచ్చిన తర్వాత ఏమి ఇవ్వరు. అరే నువ్వు ఎంత అల్లాహ్ పట్ల నీ యొక్క అనుమానం ఎలా ఉంది చూడు. అల్లాహ్ పట్ల మంచి అనుమానం ఉంచటము ఇది పెద్ద పుణ్యం. అల్లాహ్ పట్ల చెడ్డ అనుమానం ఉంచటము కబీరా గునా, పెద్ద పాపము, కబీరా గునా.
ఒక విషయం నేను స్పష్టంగా చెప్పేస్తాను. అదేంటంటే, ఒకవేళ మనం మన పిల్లల్ని ధార్మిక విద్య చదివిస్తున్నాము, చదివించే ఆ మదరసాలలో సరిగా ధార్మిక విద్య జరగట్లేదు, అప్పుడు మాత్రము తీసేయటమే మంచిది. తీసేసి ఎక్కడైతే చదువు బాగుంటుందో, విద్య బాగుంటుందో అక్కడ తీసుకెళ్ళి వేయటం మంచిది. లేదంటే అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుందంటే మనం ఒక పూట పస్తుగా ఉంది మానేసి కూడా వాళ్ళని చదివించడం ఉత్తమం. అదే చేశారు ఇమాం షాఫీ యొక్క తల్లి, అందుకే అంత గొప్ప వ్యక్తి అయ్యారు. ఇమాం అబూ హనీఫా గురించి కూడా వస్తుంది. కేవలం సూర్య ఫాతిహా నేర్పించినందుకు గురువు గారికి ఒక ప్లేట్ నిండా బంగారపు నాణ్యాలు ఇచ్చారు తల్లి. అదేంటి, ఒక ఫాతిహాకి? అవును, అవే ఉన్నాయి నా దగ్గర. అది కూడా సరితోగదు సూర్య ఫాతిహా కనింది తల్లి. అంటే ఆ తల్లిలో ఎంత నమ్మకం ఉంది, ఖురాన్ విద్య నా బిడ్డ నేర్చుకోవడం వల్ల ఎంత లాభం ఉందని. అంతే ప్రయోజనం కూడా కలిగింది తర్వాత భవిష్యత్తులో, అంతే ప్రయోజనం కలిగింది. ఇమాం అహ్మద్ బిన్ అంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి తల్లి లేరు, ఆయన ఎంత గొప్ప ఎత్తయ్యాడు. తండ్రి లేరు, కరెక్టే, తల్లి ఉన్నారు. తల్లి యొక్క తర్పీదిలో అహ్మద్ బిన్ అంబల్ ప్రపంచానికి ఒక పెద్ద గురువు అయిపోయాడు. తల్లి యొక్క తర్పీదిలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా నేను తల్లి విషయం ఎందుకు చెప్తున్నానంటే, వారిలో విశ్వాసం రావాలి. నా బిడ్డలు బాగుపడాలి అంటే నా భార్యలో విశ్వాసం రావాలి. నా బిడ్డల్లో కాదు. నేను నా బిడ్డల్ని ఎంత ప్రయత్నించిన వారు బాగుపడరు. ఎందుకు బాగుపడరు తెలుసా? ఇక్కడ తల్లి అడ్డంకు ఉంది. ఆమె బాగుపడితేనే వీళ్ళు బాగుపడతారు, ఆమె బాగుపడకపోతే వీళ్ళు బాగుపడతారు. అల్లాహ్ తలుచుకుంటే అది వేరు, అల్లాహ్ తలుచుకుంటే అది వేరు. అలాంటి తల్లుల గర్భంలో మంచి మంచి బిడ్డలు పుట్టే వాళ్ళు కూడా ఉన్నారు. తల్లి అవిశ్వాసరాలు, ఇస్లాంకి దూరంగా ఉండే అసలు నమ్మకం లేనటువంటి అటువంటి ఇళ్లల్లో వజ్రాలు లాంటి బిడ్డలు కూడా పుట్టే ఉదాహరణలు చాలా ఉన్నాయి. కానీ అది అరుదు, చాలా తక్కువ. అందుకే క్రమశిక్షణ అనేది నేర్పించడంలో తల్లి ఫెయిల్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అల్లాహ్కి ఇవ్వటంలో సందేహపడుతుంది. మరియం అలైహిస్సలాం పుట్టినప్పుడు హన్నా ఒక మాట అన్నారు, అల్లాహ్కు బాగా తెలుసు ఇందులో ఏముందో, ఇందులో రహస్యం ఏందో అల్లాహ్కు బాగా తెలుసు. అలాగే అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ఇలా చెప్పాడు అనగానే హాజిరా ఇందులో మాకు ప్రయోజనం ఉంది అని గట్టి నమ్మకంతో శైతాన్ అడ్డగిస్తే శైతానికి 7 గులకరాళ్ళు అల్లాహ్ అక్బర్ అని చెప్పి కొట్టింది తల్లి. 3 చోట్ల అడ్డగించాడు. ఒకటి ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గర, రెండోది హాజిరా దగ్గర, మూడోది ఇస్మాయిల్ దగ్గర. 3 కొట్టారు, 7 గులకరాళ్ళు. ఇప్పుడు హాజీలందరూ కొడుతున్నారు. ఆమె యొక్క కాన్ఫిడెన్స్ చూడండి, నమ్మకం చూడండి. ఈ ఎడారిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు భర్త ఇస్మాయిల్ అలైహిస్సలాం మరియు నన్ను ఇబ్రాహీం. ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అనలేదు. అల్లాహ్ మాకున్నాడు, మీరు వెళ్ళొచ్చు అని. అసలు ఎవరైనా అటువంటి ఎడారిలో, అమానుషమైన ప్రదేశంలో, ఎడారిలో అల్లాహ్ మాకున్నాడు అని ధైర్యంగా చెప్పగలరా? చెప్పలేదు. అంటే ఆమెకు అంత నమ్మకం ఉంది అల్లాహ్ పట్ల, అంత నమ్మకం ఉంది. తర్వాత ఏమైంది? ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చింది, వాళ్ళు చనిపోతారు. ఆ స్థాయికి వచ్చారు, ఏమీ లేదు వాళ్ళు. అప్పటి వరకు కూడా ప్రయత్నంలో ఓడిపోలేదు. ఒక్కటి కూడా వ్యతిరేకమైన మాట నోటి నుంచి రాలేదు. లాస్ట్ స్టేజ్, చివరి స్టేజ్, ఇంకా చనిపోతారు ఇద్దరు కూడా, తల్లి బిడ్డ ఇద్దరు చనిపోతారు. అప్పుడు అల్లాహ్ నీళ్ళిచ్చాడు. సేమ్ అదే జరిగింది కదా. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇస్మాయిల్ని లాస్ట్ స్టేజ్ కత్తి ఆడిస్తారు, కత్తి మెడ మీద పెట్టేశారు.
అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్మాయిల్ని కాపాడుకున్నాడు. అంటే చివరి వరకు చూస్తాడు అల్లాహ్. మనము మొదటే ఫెయిల్ అయిపోతూ ఉంటాం, స్టార్టింగ్లోనే ప్రారంభంలోనే ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఒక అడుగు వేస్తాం, లాభం లేదండి, మాకు ఇవన్నీ అచ్చి రావట్లేదు, కలిసి రావట్లేదండి. నువ్వు ఏం ప్రయత్నించావని ముందే చెప్పేస్తున్నావు. ఎక్కడ లోతులో వెళ్ళినా పైనే తవ్వావు. ఇంకా ఇలా పైన తవ్వి అబ్బే నీళ్ళు రావండి. నువ్వు అల్లాహ్ పట్ల నమ్మకం పెట్టి తవ్వుతూ ఉండు, ఎలాంటి నీళ్ళు వస్తాయో చూడు. కానీ నువ్వు ముందే అబ్బాయి అయ్యే లాభం లేదండి అంటే నీ నమ్మకం అలాగుంది, నీ విశ్వాసం అలాగుంది. ఈమాన్ మే ఖతరా, జోలీ మే పత్రా అంటారు. ఈమాన్ మే ఖతరా అంటే విశ్వాసంలో సందేహం, ఖతరా సందేహం, జోలీ మే పత్రా. కాబట్టి నీ సంచిలో రాళ్ళే, బంగారం ఎక్కడ వస్తుంది? కాదు. నీ విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో ప్రతిఫలం కూడా అంత బలంగా ఉంటుంది. ఇక్కడ విశ్వాసంతోనే అన్నీ ఉన్నాయి. అందుకే దీన్ని అల్లాహ్ వ్యాపారం అన్నాడు. యర్జూన తిజారతన్ లన్ తబూరా. మీరు అల్లాహ్తో చేసే ఈ వ్యాపారము నష్టం లేదు అంటున్నాడు. ఒకే మాట. లాభం వస్తే వస్తుంది, నష్టం వస్తే చెప్పలేమండి అన్నాడా? అనలేదు. ఆ మాట అందరూ అంటారు, వస్తే లాభం వస్తుందండి, లేకపోతే నష్టం వస్తుంది చెప్పలేము అందరూ అంటారు. అల్లాహ్ ఆ మాట అనలేదు, గ్యారంటీ ఇస్తున్నాడు. యర్జూన తిజారతన్ లన్ తబూరా, ఈ వ్యాపారంలో నీకు నష్టం లేదు. మరి నువ్వు నమ్మాలా లేదా? నమ్మాలి. నీకు ఎంత నష్టమైనా లాభం ఉందని నమ్మాలా లేదా? నమ్మాలి. అంటే నీ నష్టంలోనే నీకు లాభం ఉంది, నీ నష్టంలోనే నీకు లాభం ఉంది. ఇబ్రాహీం అలైహిస్సలాంని మంటలో వేశారు. ఒక్క క్షణంలో కాలి భస్మైపోతాడు, అంత దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కూడా నమ్మకంతోనే ఉన్నాడు. ఏమైంది? అగ్గి పూలబాట అయిపోయింది. అంటే విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో అక్కడ నీ గమ్యం కూడా అంత బలంగా ఉంటుంది. నీ విశ్వాసం ఎంత బలహీనంగా ఉంటుందో అంతే నీ ప్రతిఫలం కూడా బలహీనంగా ఉంటుంది. మనం ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది కదండి. ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది. వెర్రి పుచ్చకాయ విత్తనం వేసి మామిడి పళ్ళు రావాలంటే ఎలా వస్తాయి? నువ్వు వేసింది వెర్రి పుచ్చకాయ, అదే వస్తాయి. అయినా నీ నేల ఎటువంటి నేల? అక్కడ బంజరు భూమి, ముళ్ళ చెట్టు తప్ప ఏమి రావు అక్కడ. నువ్వు అటువంటి నేలను తీసుకున్నావు. కాబట్టి మన యొక్క నేలను మంచి చదునైన నేల, బలమైన నేల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకోమంటున్నావు. అదే ముఖ్యమైనది విశ్వాసం, ఈమాన్, నమ్మకం. దానిపైన ఆధారపడింది. ఒకరు పిల్లలు మంచి ధార్మిక విద్య నేర్చుకున్నారు అంటే దాని వెనుక విశ్వాసం ఉంది. ఒకరు మంచి మార్గంలో ఉన్నారు అంటే దాని వెనుక విశ్వాసం ఉంది. ప్రతి ధార్మిక విషయంలో విశ్వాసమే బలమైంది. అందుకే ఒక ఉదాహరణ ఉంది విశ్వాసం బలమైనది అనటానికి. దైవదూతలు అంటారు, అల్లాహ్ పర్వతాలు ఇంత బలంగా ఉన్నాయి, పర్వతాల కంటే బలమైనవి ఉంది. పర్వతాల కంటే బలమైనవి ఇనుము దాన్ని పిప్పి చేసేస్తుంది. ఇనుము కంటే బలమైంది ఉంది, అగ్ని దాన్ని కరిగించి ప్రవహింపజేస్తుంది. అగ్ని కంటే బలమైంది ఉంది, నీళ్లు దాన్ని ఆర్పివేస్తుంది. నీళ్ళ కంటే బలమైంది ఉంది, గాలి దాన్ని ఒక చోట నుంచి మరొక చోట తీసుకెళ్ళిపోతుంది. గాలి కంటే బలమైంది ఉంది, విశ్వాసము అన్నారు. ఈమాన్, విశ్వాసం అన్నిటికంటే బలమైనది. ఆ బలమైన విశ్వాసం మనలో లేనప్పుడు
మనము గాలి నుండి కూడా సురక్షితంగా ఉండము, నీళ్ళ నుండి సురక్షితంగా ఉండము, కొండ నుండి సురక్షితంగా ఉండము, అగ్ని నుండి దేని నుండి కూడా సురక్షితంగా ఉండము. ప్రతిదీ కూడా, ఒక చీమ కూడా మమ్మల్ని భయపడుతుంది, నీడ కూడా భయపడుతుంది, ఒక వెంట్రుకు కూడా భయపడుతుంది. వాడు వెంట్రుకను చూసి భయపడతాడు, తన నీడను చూసి భయపడతాడు. ఎందుకు? విశ్వాసం సన్నగిల్లింది, బలహీనమైంది. కాబట్టి మన సంతాన విషయంలో ముఖ్యంగా స్త్రీలను బలపరచాలి, తల్లులను బలపరచాలి. ఈరోజు నా కూతురు, రేపు ఆ కూతురే తల్లి అవుద్ది. అవుద్దా లేదా? అవుద్ది. నా కూతురుగా ఉన్నప్పుడే ఆ కూతురు నేను బలపరిస్తే ఆమె రేపు తల్లి అవుతే సంతానాన్ని చక్కటి వజ్రాల్లాగా తీర్చిదిద్దుతుంది. కానీ నేనేమనుకుంటున్నాను, నా కూతురే కదా అని నేను పట్టించుకోవట్లేదు, కానీ ఆ కూతురే తల్లి అవుతుంది రేపు ఇన్షాల్లా. కాబట్టి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఏం చెప్పారు? ఒక స్త్రీ నలుగురిని నరకంలో తీసుకెళ్ళిపోతుంది, ఒక స్త్రీ నలుగురిని స్వర్గంలో తీసుకెళ్తుంది. రెండు ఉన్నాయి. అందుకే ఒక స్త్రీ జన్నత్ యొక్క తోట అన్నారు, ఒక స్త్రీ నరకం యొక్క గోతు అన్నారు, గొయ్యి అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజంగా స్త్రీలలో విశ్వాస బలం ప్రసాదిస్తే ఈరోజు ప్రతి విషయంలో అల్హమ్దులిల్లాహ్ మన జీవితాలు కలకల్లాడుతూ ఉంటాయి. పిల్లల జీవితాలు, మన జీవితాలు, అందరి జీవితాలు కలకల్లాడుతూ ఉంటాయి. ఇక్కడ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారు అని మనం అనుకుంటున్నాం, వెనుక హాజరా ఉన్నారు. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ వెనుక హాజరా ఉన్నారు. అలాగే హజరత్ ఈసా అలైహిస్సలాం వెనుక ఎవరున్నారు? మరియం అలైహిస్సలాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని మనం అనుకుంటున్నాం, వెనక ఎవరున్నారు? ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు అన్హా ఉన్నారు, ఖదీజా ఉన్నారు. అబూ తాలిబ్ ఎంతగో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించారు, కానీ వెనక ఎవరున్నారు? అబూ తాలిబ్ యొక్క భార్య ఫాతిమా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఆమె సమాధిలో దిగారు. అంతగా ఆమె ప్రేమించేది. ఆమె కారణంగానే అబూ తాలిబ్ కూడా ప్రవక్తను అంతగా ప్రేమించారు. ప్రతి పురుషుల వెనుక ఒక స్త్రీల పాత్ర ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. కానీ మనము స్త్రీల విషయాన్ని పక్కన పెట్టేసి పురుషులే చేయలేదు, పురుషులే చేయాలి, ఇది చాలా తక్కువ. అందుకే అవార్డు కూడా స్త్రీలకే ఇచ్చారు. అందరికంటే ఎక్కువగా ఎవరి సేవ నాపై విధిగా ఉంది అంటే నీ తల్లిది అన్నారు, మరి తండ్రిదో అంటే నీ తల్లిది అన్నారు, మరి తండ్రిదో అంటే నీ తల్లిది అన్నారు. ఎందుకన్నారు? ఊరికనే ఇచ్చేసారా అవార్డు? 75% ఊరికనే ఇచ్చేసారా? 25% మాత్రమే తండ్రికి ఇచ్చారు. ఎక్కువ పాత్ర తల్లిది ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజంగా తల్లులకి ఇంట్లో ఎంతో సమయం ఇస్తాడు. ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు, వద్కుర్న మా యుత్లా ఫీ బుయూతికున్న మిన్ ఆయాతిల్లాహ్. మీరు మీ ఇళ్లల్లో ఉండి అల్లాహ్ యొక్క ఆయతుల్ని చదువుతూ ఉండండి, వల్ హిక్మా, మరియు హదీస్ని చదువుతూ ఉండండి అని ఎవరితో చెప్తున్నారు? అల్లాహ్ ప్రవక్త భార్యలతో చెప్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇళ్లల్లో మంచి అవకాశము, ఇంట్లో ఉండే అవకాశము, సమయము, తీరిక. అల్హమ్దులిల్లాహ్ దీని విలువ వారికి తెలుస్తుంది. ఎవరికైతే సమయము లేదో వారికి తెలుస్తుంది ఎంత విలువ సమయం. అంత సమయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లులకు ఇచ్చారు. ఈ తల్లులు నిజంగా చెప్తున్నాను, మదరసాకు వెళ్ళవలసిన అవసరమే లేదు పిల్లలకి, అంత గొప్ప ఆలింగా తీర్చిదిద్దగలరు ఈ తల్లులు ఇన్షాల్లా. నిజంగా ఈ తల్లి కనుక నేర్చుకుంటే వాళ్ళు మదర్సా కాదు, ఇల్లే ఒక మదర్సగా ఉంటుంది. ప్రతి పిల్లడు ఆలిమైపోతాడు. అంత సమయం ఉంది అందరు తల్లుల దగ్గర. ఈ సమయం గురించి అల్లాహ్ అడుగుతాడా లేదా? ఖయామత్ నాడు తప్పనిసరిగా అడుగుతాడు. ఎందుకంటే ఆర్థిక బాధ్యత తల్లిది కాదు, పెట్టలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, స్త్రీలది కాదు.
ఆర్థిక బాధ్యత. చాలామంది అంటారు, ఏం తోచట్లేదండి, సమయం అసలు టైం పాస్ అవ్వట్లేదండి, అందుకే అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం, అవి చేసాం. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. ఈ సమయము సరిపోదు. ధార్మిక విద్య నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే ఈ సమయం సరిపోదు. అవసరం ఇది. ఎందుకు? తన పిల్లల్ని వజ్రాలుగా మార్చడానికి. ఏమంటే వజ్రం అనేది బొగ్గులో తయారవుతుంది, అందరికీ తెలుసు. మనకి వజ్రము బొగ్గులో తయారవుతుంది. మీరు నేను కలిసి తయారు చేసేయగలమా? చేయలేము. అది చాలా శ్రమతో కూడిన పని, చాలా శ్రమ, అసాధ్యం అన్నమాట. అలాగే నా బిడ్డ వజ్రం అవ్వాలంటే ఆ తల్లి ఎంత శ్రమ చేయాలి, ఆ తల్లిది ఎంత శ్రమ ఉంటుంది దాని వెనుక. అప్పుడు ఆ బిడ్డ వజ్రంలాగా ప్రకాశిస్తాడు. ఏ మాత్రం శ్రమ లేదు, కృషి చేయట్లేదు, నా బిడ్డ వజ్రం అయిపోవాలి. ఆశలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, దానికి తగిన కృషి మాత్రమేమీ ఉండదు. ఎలా అవుతారు? తర్వాత ఎవరిని నిందిస్తారు? భర్తల్ని నిందిస్తారు. నువ్వే చేసావు అంటారు, నీ వల్ల ఇలా అయిపోయాడు వాడు. ఒక్క మాటలో సఫా అంతే. లేకపోతే అల్లా నిందిస్తారు. అల్లా మాకేం చేశాడంటే, బిడ్డ చూడండి ఎలా ఉన్నారు, అల్లాను నిందిస్తావు. ఫమన్ వజద ఖైరన్ ఫలియహ్మదిల్లా. మీకు మేలు జరిగితే అల్లాను స్తుతించండి. వమన్ వజద గైర దాలిక్ ఫలా యలుమన్న ఇల్లా నఫ్సా. ఒకవేళ కీడు జరిగితే అల్లాను నిందించకండి, మిమ్మల్ని మీరే నిందించుకోండి అంటున్నాడు అల్లాహ్. అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లాహి అలైహి ఒక విచ్చలవిడి అయిన జీవితాన్ని గడిపేవాడు. ఆ బిడ్డ మారాలని చెప్పి తల్లి రేయింబవళ్ళు అల్లాహ్ సుబ్హానహు తఆలాతో దువాలు చేసేది. అబ్దుల్లా బిన్ ముబారక్ ఎలా మారారు? ముహద్దిస్ అయిపోయారు. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి లాంటి వారికి గురువు అయ్యారు అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లాహి అలైహి. తల్లి యొక్క దువా, ఆమె యొక్క దువా. ఆ రకమైనటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. ఒక పెద్ద పండితుడు, ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆ పండితుడు ఒకసారి మస్జిద్లో దరసిస్తున్నాడు. ఇమాం మాలిక్ లాంటి, ఔజాయి లాంటి వారు కూర్చున్నారు దరసులో, ఆ పండితుడు దరసులో. ఒక వ్యక్తి 30 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు. 30 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు. మస్జిద్లో ఆ దరసు వింటూ, నా కొడుకు ఇలా ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు. అనుకున్న తర్వాత అయిపోయింది, దరసు అయిపోయింది. ఆయన గురువుగారు వెళ్ళిపోయారు, ఈయన కూడా నమాజ్ చేసుకొని 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళి తన బిడ్డ గురించి అడుగుతున్నాడు భార్యను. నేను వెళ్ళేటప్పుడు జైలుకి 30 సంవత్సరాలు జైల్లో ఉన్నాను, నాకు ఒక బిడ్డ ఉండేవాడు, నీకు కొంత డబ్బు ఇచ్చాను, నా బిడ్డకి ధార్మిక విద్య నేర్పించమని నీకు చెప్పాను. ఆ డబ్బు అంతా ఇచ్చి నేనున్నాను కాబట్టి ఏడి నా బిడ్డ. ఆ బిడ్డని పిలిచింది. ఏ బిడ్డ అయితే మస్జిద్లో దరసిస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. తండ్రి ఉన్నాడా? లేడు. కేవలం తల్లి అల్హమ్దులిల్లా ఆమెను అంత గొప్ప ఆయన్ని అంత గొప్ప వ్యక్తిగా చేసింది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు తఆలా అటువంటి తల్లుల్ని ఇవ్వాలి, అటువంటి తల్లుల్ని సృష్టించాలి. మరలా ధార్మిక విద్య ద్వారా వెలుగు అనేది ప్రకాశం అవుతుంది. నిజంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పింది నిజం. అల్లాహ్ అంటున్నారు, కుల్ హల్ యస్తవి అల్లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్. జ్ఞానులు అజ్ఞానులు వీళ్ళు సరిసమానులు కాలేరు. జ్ఞానం అనేది ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని తొలగిస్తుంది. సత్యం అనేది ఏం చేస్తుంది? అసత్యాన్ని తొలగిస్తుంది. వెలుగు అనేది ఏం చేస్తుంది? చీకటిని తొలగిస్తుంది. కాబట్టి జ్ఞానానికి చాలా విలువ ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అల్లాహ్ అదే అన్నాడు, ఓ ముహమ్మద్
మీరు అల్లాహ్తో దువా చేయండి, వకూల్ రబ్బి జిద్ని ఇల్మా, అల్లా నా జ్ఞానంలో అభివృద్ధి ప్రసాదించండి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తల్లిదండ్రులు తన సంతానానికి ఇచ్చినటువంటి ఆస్తిలో గొప్పది ధార్మిక విద్య, క్రమశిక్షణ గొప్పది. అందుకే నేను ఇప్పుడే చెప్పాను, 30 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్న ఈయన ఇమాం మాలిక్, ఇమాం ఔజాయి లాంటి పెద్ద పెద్ద ఆలింలకు గురువుగా కూర్చొని ఈయన క్లాసులు చెప్తున్నారంటే అది ఎంత గొప్ప భాగ్యం. ఎవరి కృషి ఉంది దాంట్లో? తల్లి కృషి ఉంది, తల్లి కృషి ఉంది. కాబట్టి అనస్ బిన్ మాలిక్ గురించి చెప్పాను, దాని వెనుక తల్లి పాత్ర ఉంది. జైద్ బిన్ సాబిత్ చెప్పాను, దాని వెనుక తల్లి పాత్ర ఉంది. మనకు తెలిసినవి కొన్నే, గుర్తొస్తున్నవి కొన్నే, ఇంకెన్నో ఉన్నాయి ఉదాహరణలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. ఒక విషయం అట్లా ఎక్కువగా ఈరోజు నేను ఒకే ఒక మాట ఎక్కువ చెప్పాను. ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఇంట్లో ఉన్న ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చదువుకోలేదని ప్రారంభంలో అంటారు. ఎప్పుడు 20 సంవత్సరాల వయసులో నేను చదువుకోలేదండి అని. 70 సంవత్సరాల వయసు వస్తుంది, అప్పుడు కూడా అదే మాట. అప్పుడు కూడా అదే మాట. ఏమండి 20-70 మధ్యన ఎంత ఉందండి? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల నుంచి ఒకే జపం, నేను చదువుకోలేదండి, నేను చదువుకోలేదండి, నేను చదువుకోలేదండి. ఇదేనా? 50 సంవత్సరాలు సరిపోవా చదువుకోవడానికి? ఈ బ్రతుకులు చాలా ఉన్నాయి, ఇటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. అదేంటంటే ఒక సాకు, నేను చదువుకోలేదు, ఒక్క మాటతో చాలు. ఇంకోడేం చెప్తాడు? ఇంకెవరేం చెప్తారు? చదువుకోలేదా? సరే, రేపు అదే మాట, ఎల్లుండి అదే మాట, సంవత్సరం అదే మాట, 10 సంవత్సరాలు, 20, 30, 40, 50, 70 సంవత్సరాలు అదే మాట. చాలా ప్రమాదకరం ఇది, చాలా ప్రమాదకరం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటితో ఆయన చెప్పింది ఏంటంటే, తలీబుల్ ఇల్ము ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం, ప్రతి ముస్లింకి జ్ఞానం అభ్యసించడం అనేది ఫరజ్ అన్నారు. ఫరజ్ అన్నారు. విద్య లేని వాడు మనం అంటాం కదా, వింత పశువు అంటాం, మనకు తెలుసు కదా. మరి ధార్మిక విద్య నేర్చుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని చోట్ల అంటున్నాడు. మూసా అలైహిస్సలాం లాంటి వ్యక్తి, ఒక ప్రవక్త విద్య నేర్చుకోవడానికి వెళ్ళు అంటే బయలుదేరిపోయాడు. లా అబ్రహు వైద్ ఖాల మూసా లా అబ్రహు అత్తా ఉజియ లక మిన్హు జిక్ర, నేను అప్పటి వరకు ఆగను, ఎప్పటి వరకు అయితే ఈ విద్య నేర్చుకోవటానికి నేను వెళ్ళను. ప్రయాణం కొనసాగిస్తున్న, వెళ్తూనే ఉన్నాడు. చివరికి దొరికారు వ్యక్తి. విద్య నేర్చుకోవడానికి ప్రయాణాన్ని ఆయన మొదలెట్టారు. ఆ ప్రయాణం ఆపనని కూడా అనేసాడు హజరత్ మూసా అలైహిస్సలాం. ఒక ప్రవక్త కూడా విద్య నేర్చుకోవడంలో వెనకాడలేదు. ఒక ప్రవక్తకు అవసరమా? ఆయన చెప్పే అవకాశం ఉంది. అల్లా నేను ప్రవక్త కదా, నాకెందుకు అని చెప్పే అవకాశం ఉంది. కానీ ఆయన మాట్లాడానా? ఒక్క మాట్లాడలేదు. కాబట్టి మనలో కూడా ఆ విషయం ఉండాలి. స్త్రీలు నేర్చుకోలేదా? ఇస్లాం ధర్మంలో ఉన్న స్త్రీలు నేర్చుకోలేదా? సలఫ్లో ఎంతమంది జ్ఞానులు ఉన్నారు? ఒక స్త్రీ గురించి వస్తుంది, ఆమెకు ఏదడిగినా ఖురాన్తో సమాధానం చెప్తుంది. ఎవరు మాట్లాడినా ఖురాన్తోనే, ఏ విషయం అడిగినా ఖురాన్తోనే చెప్తుంది. చివరికి అడిగారు, ఏంటి ఈవిడ అంటే, మా అమ్మ 40 సంవత్సరాల నుంచి ఇలాగే మాట్లాడుతుంది. 40 సంవత్సరాల నుంచి ఖురానే, ఆ ఖురాన్ ద్వారా మేము అర్థం చేసుకున్నామా ఈ మాట చెప్తుందని చెప్పి. అది తప్పితే వేరే లేదు. అల్లాహు అక్బర్ అంటే ప్రతి దానికి ఖురాన్ ఆయత్ తీసుకొచ్చి. అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు.
మరి సహాబాలో ఎంతమంది స్త్రీల శిశువులు ఉన్నారు? ఉమ్ముల్ ముమినీన్ ఆయిషాకి శిశువులు ఎంతమంది ఉన్నారు? ఆమె దగ్గర నేర్చుకున్నారు. ఒక మంచి అవకాశము స్త్రీలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. అందుకే 5 విషయాలు రాకముందు 5 విషయాన్ని వినియోగించుకోండి అన్నారు. బిజీ అవ్వకముందు తీరికని వినియోగించుకోండి. అనారోగ్యం రాకముందు ఆరోగ్యాన్ని వినియోగించుకోండి. మరణము రాకముందు జీవితాన్ని వినియోగించుకోండి. అలాగే లేమి రాకముందు కలిమిని వినియోగించుకోండి. యవ్వనాన్ని వినియోగించుకోండి వృద్ధాప్యం రాకముందు. ఇప్పుడు నాకు కళ్ళు కనిపించవండి, ఏం చేస్తాము అని అంటారు. కళ్ళు కనిపించకపోయినా నేర్చుకోవచ్చు. ఇమామ్ ఇబ్న్ బాజ్ రహ్మతుల్లాహి అలైహి చివరి క్షణాల్లో ఆయన కళ్ళు కనిపించలేదు, కానీ ప్రతిదీ కూడా గుర్తే. ఎవరైనా హదీస్ తప్పు చెప్తే, ఇగో నువ్వు ఫలానా చోట తప్పు చదివా మళ్ళా చదువు అనేవాడు. అంత గుర్తుండేది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానం నేర్చుకోవటానికి ఏ సాకు కూడా అడ్డు లేదు. నా కళ్ళు కనిపించవు సరిగా, లేకపోతే నేను చదువుకోలేదు, ఏ సాకులు లేవు, అనవసరం ఇవన్నీ కూడా. సహాబా నిరక్షరాస్యులు, అక్షరం రాదు వాళ్ళకి, ఉమ్మీలు, కానీ పూర్తి ఖురాన్ బయాన్, హదీసులు బయాన్ కంటో పాటు, అది కూడా ఖచ్చితంగా అక్షరం కూడా తేడా లేకుండా బయాన్ కంటో పాటు చేశారు. సాకులు వద్దు, అవసరం లేదు, అల్లాహ్ ఇస్తాడు జ్ఞానం. కాబట్టి మనము ప్రయత్నించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ముగిసిన అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండూ చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికి భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు.